ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఇస్లామిక్ తీవ్రవాదం. ఇది రీసెంట్‌గా ఇజ్రాయిలు, గాజా గొడవ చూసాం. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మనకు ఆనుకున్న సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్‌లో కూడా అలాంటి పరిస్థితుల్లో క్రమక్రమంగా ఏర్పడబోతున్నాయి. అమెరికా వాడు అక్కడున్న ప్రభుత్వాన్ని జమాతే ఇస్లామీ ఆధారంతో కూల్చివేసి అక్కడ ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నెలకొల్పాడు. అక్కడ జమాతే ఇస్లామీ అక్కడ ఇస్లామిక్ రాజ్యంగా చేయాలి బంగ్లాదేశ్ అని చెప్పి మైనార్టీలైన హిందువుల మీద విపరీతంగా దాడులు చేసి ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మన పొరుగు దేశంలో జరుగుతున్న ఈ అఘాయిత్యాల మీద పోయి వెంటనే యుద్ధం చేయలేము. ఎందుకంటే అది పక్క కుటుంబంలో జోక్యం చేసుకున్న వ్యవహారం లాంటిది. అంతర్జాతీయ నిబంధనలు అందుకు ఒప్పుకోవు. కనుక మనం దౌత్యపరంగా చేయాల్సిన అంశాలనే మనం చేయగలం. ఇక్కడున్న హిందువులు చాలా మంది ఆగ్రహంతో ఊగిపోతున్నారు, మోడీ ఏం చేస్తున్నాడు అని. కానీ ప్రభుత్వం చేయాల్సిన చర్యలు చేపడుతూనే ఉంది. ఏదైతే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన దాడులు ఉన్నాయో ఆ దాడులు మొత్తానికి సంబంధించిన సాక్ష్యాధారాలను మొత్తాన్ని కూడా అజిత్ దోవల్ టీం సేకరించింది. విదేశాంగ కార్యదర్శి అవన్నీ తీసుకొని బంగ్లాదేశ్కి వెళ్ళి విదేశాంగ కార్యదర్శిని యోనస్ని కలిసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పింది. అంటే ఇక్కడ అంతర్జాతీయంగా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంది, ఇవిగో ఆధారాలు అని చెప్పి రుజువులతో సహా చూపించినట్టయింది. దాంతో తప్పనిసరిగా ప్రభుత్వం ఇప్పటికి ఒక 88 మీద కేసులు పుటప్ చేసింది. మరొక 72 మంది మీద కేసులు పెట్టడానికి కావాల్సిన సాక్ష్యాధారాలను తీసుకొని పరిశీలిస్తూ ఉంది. అయితే ఈ చర్యలు సరిపోతాయా అంటే మొట్టమొదటగా అంతర్జాతీయంగా వీళ్ళు బుకాయిస్తున్నారు, ఇక్కడ ఏం జరగడం లేదు, హిందువుల మీద దాడులు జరగట్లేదు, ఒక ఇండియా మీడియా మాత్రమే దాన్ని చిన్నదాన్ని పెద్దగా ఎక్స్పోజ్ చేసి చూపిస్తుందని చెప్తున్నారు. కానీ అది కాదు, ఇది వాస్తవం అని చెప్పడం మోడీ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అంతర్జాతీయంగా ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలా మంది మిగతా దేశాలు కూడా ఖండిస్తున్నారు. ఇక దీనికి కూడా వాళ్ళు ఆగకుండా దాడులు కొనసాగుతూ ఉంటే మనం అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల్ని పంపించేసి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కాల్చి పారేయడం తప్ప వేరే మార్గం లేదు. అయితే వీలైనన్ని దౌత్యపరమైన చర్యల్ని మోడీ గవర్నమెంట్ ఇప్పటికే తీసుకుంటుంది.